హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెడికల్ నాలెడ్జ్. మనం చాలాసార్లు హార్మోన్స్ అనే మాట వినే ఉంటాం. ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే ఎవరి మొహంలో అయినా మచ్చలుంటే హార్మోన్స్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల వచ్చాయని మాట్లాడుకుంటున్నాం కదా! అయితే ఈ వీడియోలో ఆ హార్మోన్స్ అంటే ఏంటి? అండ్ వాటి వల్ల మన బాడీకి ఏ లాభం ఉంటదో చాలా ఈజీగా మనం అర్థమయ్యేలా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే సింపుల్‌గా చెప్పాలంటే హార్మోన్స్ మన బాడీలో ఉన్న కెమికల్ మెసెంజర్ లాంటివి. ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే ఇవి మన బాడీలో ఒక పార్ట్ నుంచి మరొక పార్ట్‌కి ఒక మెసెంజర్‌లా ఇన్‌స్ట్రక్షన్స్ పంపిస్తాయి. ఇవి మన రక్తంలో ప్రయాణిస్తూ మన ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌ని వాటికి ఏం చేయాలో చెబుతాయి. హార్మోన్స్ మనం తిన్న ఫుడ్ నుంచి ఎనర్జీని ఎలా యూజ్ చేయాలో కంట్రోల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇన్సులిన్ అనే హార్మోన్ మన ఫుడ్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్‌ని మేనేజ్ చేస్తుంది కదా! అలా. మీకు ఎప్పుడైనా ఒకసారి హ్యాపీగా, ఒకసారి సాడ్‌గా అనిపిస్తుందా? అయితే ఈ హార్మోన్స్ కూడా మన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేస్తాయి. భయపడినప్పుడు లేదా స్ట్రెస్‌గా ఉన్నప్పుడు అడ్రినలైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మన బాడీని ఫైట్ ఆర్ ఫైట్‌ని రెడీ చేస్తుంది. ఒకసారి మన హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పితే మనకి సమ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనం మంచి ఫుడ్, నిద్ర మరియు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌గా ఉంచవచ్చు. ఫైనల్‌గా ఈ హార్మోన్స్ అనేవి మన హెల్త్‌కి, మంచి మైండ్‌కి చాలా ముఖ్యం. వాటి గురించి అర్థం చేసుకొని మంచి లైఫ్ స్టైల్‌ని మనం ఫాలో చేస్తే మనం హెల్తీగా ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హార్మోన్స్ గురించి కొంత నాలెడ్జ్ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేసి మీ ఒపీనియన్‌ని తెలపండి. ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ టాపిక్స్ కోసం నా ఛానల్ కాదు, ఇది మన అందరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. మళ్ళీ ఒక అందరికీ ఉపయోగపడే టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.